రైట్ కృషాంక్ గారు, ఇందాక అన్నట్టే ప్రజలు అది అనుభవించినటువంటి తీరు, మాకు ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారో ఎట్లా పట్టుకొస్తున్నారో అనేది కాదు, మాకు ఫుల్గా కరెంట్ వచ్చిందా లేదన్నటువంటి ఆ కోణంలో జనం ఆ కరెంటును ఎట్లా అనుభవించగలిగారు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా. ఇవాళ కంపారిజన్ చూస్తే అర్థమవుతున్నది కదా, ఇలా మళ్ళీ మోటార్లు గాలిపోవడు, ఇలా ధర్నాలకు బయటికి వచ్చుడు, ఏది ఊర్లతో పాటు ఇక్కడ సిటీలో కూడా అట్లాంటి పరిస్థితే, మళ్ళీ ఇట్లా కరెంటు పోతుంది అనేది ఈ ప్రస్తావన చూసిన తర్వాత కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాలన ఒక సర్టిఫికేట్ లాగా కనబడుతుంది, చేసి చూపెట్టారు. కాబట్టి ఎన్ని సబ్స్టేషన్లు నిర్మాణం చేసిర్రో, ఎన్ని ప్లాంట్లు నిర్మాణం చేసినరో, ఎంత ఉత్పత్తి పెంచినరో, ఇవన్నీ లెక్కలతో సహా 10 సంవత్సరాల దశాబ్ది తెలంగాణ దాంట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అవి చేయడంతోని దాని కారణం ఏంటిది అని అంటే, ప్రత్యేకంగా కేసీఆర్ గారు కూర్చొని ఇవన్నీ ఈ ప్లాంట్స్ కానివ్వండి, లేకపోతే పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ కానివ్వండి, ఈ అందరు అధికారులతో కూర్చున్నారు. ఇవాళ అధికారులను కూడా తప్పుపడుతున్నారు వీళ్ళు. సమస్య ఏంటంటే, కేసీఆర్ గారిని బద్నాం చేయడానికి తెలంగాణ ప్రజలు అధికారులను కూడా దొంగల్లాగా చూస్తున్న ప్రభుత్వం ఇది, దొంగల్లాగా చేస్తున్న ప్రభుత్వం ఇది. స్టార్టింగ్లో అరవింద్ కుమార్ గారి మీద నోటీస్ ఇచ్చారు, వారేదో చేసిర్రు అని. తర్వాత జయేష్ రంజన్ గారిని కూడా టార్గెట్ చేయాలనే ప్రయత్నం చేశారు, ఆయన ఒక అధికారిగా ఉన్నారు కాబట్టి. అట్లా అధికారులను అందరినీ ఎట్లా చేసి లొంగ తీసుకొని వాళ్ళ ద్వారా కేసీఆర్ గారి మీద ఏదన్నా బురద జల్లాలి అనే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఇందులో కూడా మళ్ళీ ఇరిగేషన్ దాంట్లో కూడా కొందరిని వాళ్ళు నిపుణులు, వాళ్ళు నిర్మాణం చేసి చాలామంది కూడా, ఎందుకంటే సాధ్యం లేకుండే, మనకు పర్మిషన్స్ వస్తలేకుండే. కాంగ్రెస్ మహారాష్ట్రలో ఉండే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండే, దేశంలో ఉండే, కానీ ప్రాణహిత చేవెళ్ల విషయం మీద మహారాష్ట్రలో ఉన్న కాంగ్రెస్ ఒప్పించగలిగిందా? ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఒప్పించలేకపోయారు, వాళ్ళు చేయలేకపోయారు. సో నిపుణులతోని కూర్చొని, ఎంతోమంది సూపరింటెండెంట్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, వాళ్ళందరూ కూర్చొని, కేసీఆర్ గారు కూర్చొని గంటలు నెలల తరబడి కూర్చొని కలిసి పనిచేసారు. వాళ్ళని ఏం చేసారు వీళ్ళు? రాగానే తీసేసారు చాలామందిని. ఇవాళ బురద జల్లుతున్నారు. నిజంగా ఏమన్నా ఉంటే విచారణలనన్నా చేపట్టాలి కదా. ఉదాహరణ ఒక చిన్న విషయం ఎలాబరేట్గా చెప్తారు. మొన్న వార్త చూసిన, నేను పనిచేసిన మైనింగ్ డిపార్ట్మెంట్లోనే 5 అధికారులను వాళ్ళ మీద బురద జల్లి పేపర్ స్టేట్మెంట్స్ ఇచ్చి అవినీతి వీళ్ళేదో పాల్పడ్డారు అని వీళ్ళని అందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసేసారు. నిజంగా అవినీతే ఉంటే నువ్వు రుజువు చేయగలిగితే దాన్ని బయట పెట్టాలి. నువ్వు ఇంత అవినీతి చేసిర్రు, ఇది ఏదో సంపాదన చేసిర్రు, ఇది చేసిర్రు అని నీ దగ్గర ఫ్యాక్ట్స్ ఉండాలి. నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కాబట్టి, కానీ నువ్వు సింపుల్గా వాళ్ళని అందులోకెళ్ళి తీసేసి. కానీ అంటే ఎగ్జాక్ట్ కరెంటు విషయంలో అయితే అవినీతి జరిగిందని చెప్తున్నారో, అటువంటి అవినీతి కాకుండా ప్రజలు అనుభవించినటువంటి ఫలాల్ని బట్టి వాళ్ళు చెప్పగలుగుతారు నిజంగా మాకు ఎంతవరకు బెనిఫిట్ జరిగింది కరెంటు విషయంలో, ఇండ్ల విషయంలో, ఇంటి విషయంలో కావచ్చు, వ్యవసాయం విషయంలో కావచ్చు, పరిశ్రమల విషయంలో కావచ్చు. అదే ఎట్లా జరిగిందని ప్రజలకు తెలుసు. వ్యవసాయంలో పంజాబ్ని ఢీకొడుతుందా రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని గతంలో ఉండే. అశ్విని కుమార్ అని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ఉండే. తెలంగాణ ఇస్ బికమింగ్ ద రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని అన్నారు. ఆ కితాబు మరి ముఖ్యమంత్రి గారికి రాదా? అంటే ఆ ఫలాలు అనుభవించకపోతే ప్రజలు నమ్మేవాళ్ళేమో. ఆ ఫలాలు అనుభవించిన తర్వాత మాకు ఎక్కడి నుంచి అయితే పట్టుకొచ్చారో కరెంట్ అనేది కాదు, కానీ మాకైతే కరెంట్ వచ్చిందా లేదనే దాంట్లోనే డెఫినెట్ గా జనం కరెంట్ అనే కాదు ఏదైనా పెన్షన్లు కానివ్వండి, డిలే పెన్షన్ల విషయం మీద డిలే కాలేదు కదా, కూడా వచ్చేసి ఆదర్శంగా తీసుకొని కితాబిచ్చిపోయినటువంటి పార్లమెంట్ లో నిలబడి పార్లమెంట్ లో కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కూడా ఎన్నోసార్లు తెలంగాణను నిజంగా కూడా తెలంగాణ అభివృద్ధి చెందుతుందంటే ఏ విధంగా అవుతుందని చెప్పి వాళ్ళు బస్సులు కట్టుకొని వచ్చి చూసిపోయిన వాళ్ళు మనం చూసినాం ఆల్రెడీ పేపర్లలో. కానీ ఎక్కడ కూడా అంటే ఈ విధంగా ఎక్కడ డెవలప్మెంట్ అభివృద్ధి ఎక్కడ కూడా కీర్తి పతాక స్థాయి ఉంచితే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటిది నిజంగా అధపాతాళం దొరుకుతుందని చెప్పొచ్చు. ఇక్కడ రివర్స్ గేర్ వేసారు కదా రేవంత్ రెడ్డి గారు. మనం వెనక్కి పోతున్నాం, మళ్ళా కంపెనీలు వదిలేసి వెళ్ళిపోతున్న పరిస్థితి, మళ్ళా కరెంటు కోతలు ఉంటాయి అనేది కరెంటు కోతలు చూస్తున్నాం. మనం బయటికి వచ్చి ధర్నాలు నీటి కోసం మళ్ళా ట్యాంకర్లు ఎక్కుతున్నారండి. మహిళలను చూస్తుంటే కింద లైన్లే కాదు, లైన్లు. ఒకప్పుడు 2014 కంటే ముందు లైన్లు ఉండే, ఇప్పుడు మళ్ళా ట్యాంకర్ మీద ఎక్కుతున్న పరిస్థితి. మళ్ళా చెప్పులు లైన్లో పడుతున్నాయి, పాస్బుక్లు విత్తనాల కోసం. మళ్ళా నువ్వు 2014 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసిన ఏదైతే ఉన్నాయో ఆ విజువల్స్ని మళ్ళీ ఇప్పుడు చూపెడుతున్నావు. ఇది రేవంత్ రెడ్డి గారి అచీవ్మెంట్. అంటే మార్పు వచ్చింది, మార్పు తీసుకొని వస్తాం అంటే కేసీఆర్ గారు చేసిన మంచి పాలనను దాన్ని మరిచి మళ్ళా కాంగ్రెస్ ఎట్లుంటది అనేది అదే మార్పు తీసుకొని వచ్చిన